వేసుకోండి దమ్ముంటే అని చెప్పి వైసీపీ వాళ్ళకి సవాలు చేస్తున్నాం. 60 నుంచి 70 వేలు వస్తున్నారు. మరి కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం ఓటు 100% ఓటు జనసేన పార్టీకి పడే విధంగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ పనిచేసింది, అలాగే జనసేన బీజేపీ కూడా పనిచేసింది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో ఎప్పుడూ కూడా కనే విని ఎరుగుని చరిత్ర వచ్చే విధంగా మరి 70,300 మెజార్టీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మా కార్యకర్తలందరూ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ చాలామంది కూడా వచ్చారు. ఇక్కడ మరి పరిపాలన పవన్ కళ్యాణ్ గారు వచ్చాక అందరితోటి మీటింగ్స్ చేసి అధికారులు అందరితోటి వ్యవస్థను ఏ విధంగా నడిపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఆ విధంగా నడిపించే విధంగా పిఠాపురం నియోజకవర్గం ఈవేళ తెలియజేస్తా ఉన్నాం. మట్టి మాఫియా డాన్స్ అందరూ కూడా పార్టీలోకి రావడానికి చూస్తున్నారు. పెన్నెం దొరబాబు దగ్గర ఉన్న టీము, వంగా గీత గారి దగ్గర ఉన్న టీము నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని సాయి శక్తుల ప్రయత్నం చేసి ఆ ఓటమి చూడాలని ఆనందంతో ఉండి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేసి గ్రామాల్లో మా మీద వీధి పోరాటం చేసిన ఈ వ్యక్తులందరూ ఇప్పుడు పార్టీల్లోకి రావాలని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి వీళ్ళు వస్తారు. తర్వాత అధికారానికి ముందు మళ్ళీ ఎలక్షన్కి వచ్చే ముందు 4 నెలల ముందు వెళ్ళిపోతారు. పిఠాపురంలో ఇది ఆనవాయితీ. ఇప్పుడు పరిపాలించుకోవడానికి జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీ పార్టీకి, కూటమి అభ్యర్థికి ఎవరి సహాయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఈ కూటమితో ఆయన పరిపాలించుకుంటారు. ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ అందరి మీద ఎక్కి పార్టీని డిస్టర్బ్ చేసి ముందు నుంచి కష్టపడి ఉన్న జన సైనికులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వీరందరికీ నష్టం కలిగించి ముందుకెళ్లాలని ఒక దురుద్దేశపు ఆలోచన కుట్రతో ఉన్నారు. ఇది అన్ని పార్టీలు ఆలోచన చేసుకుని అధికారం వచ్చాక ఇంకొకటితో పరిపాలించుకోవాల్సిన అవసరం లేదు. మన కార్యకర్తలకి అన్నిటికంటే ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారికి ఆ దమ్ముంది. అత్యాధి ఇంకొకటి అవసరం లేదు. ఏది ఏమైనా వలసలు పెన్నెం దొరబాబు దగ్గర నుంచి వలసలు వచ్చినా ఇరు పార్టీలకి చెడ్డ పేరు నష్టమే. ఎంచేదంటే చెరువులన్నీ మింగేశారు. మళ్ళీ వీళ్ళు చెరువుల కోసం వస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మట్టి తవ్వకాలన్నవి జరగవు, మట్టి వ్యాపారాలన్నవి జరగవు. ఎంచేదంటే పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి సిద్ధాంతాలు ఉన్న వ్యక్తి. ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే పిఠాపురంలో పరిపాలన ఆయన ద్వారా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, ఇటువంటి వలస పక్షులు, అధికారం కోసం వచ్చే పక్షులు, అధికారం ముందు మనల్ని కత్తులతో నరకడానికి యుద్ధం చేసిన పక్షులు, ఓడిపోవడానికి యుద్ధం చేసిన పక్షులు ఇటు వంగాది గీత దగ్గర కానీ, పెన్నెం దొరబాబు దగ్గరికి కానీ ఉన్న ఈ వ్యక్తులు ఎవరో కూడా పార్టీకి అవసరం లేదు. మేము కార్యకర్తలందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉన్నాం. ఆయన పరిపాలనలో పిఠాపురం అభివృద్ధి పదంలో పరుగులెడుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈవేళ వచ్చిన కార్యకర్తలకి మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి విజయంలో మీరందరూ పాలు పంచుకున్నందుకు, అదేవిధంగా రేపు ఆయన వచ్చాక విజయోత్సవం అన్నది భారీగా చేస్తాం. ఆ రోజు మనందరం కలిసి ఆయన గౌరవించాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి ఈరోజు ముఖ్యంగా పిఠాపురం ప్రజలకి ఒకటి చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను మద్దతు ఇస్తానని చెప్పి 6 నెలల క్రితమే ఈ నియోజకవర్గ ప్రజలకు చెప్పాను. అలాగే బంగారుపల్లిలో పెట్టి గెలిపించి ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో పద్ధతిగా ఈ నా యొక్క గెలుపు మీ చేతిలో పెడుతున్నాను వర్మ గారు అని చెప్పి పబ్లిక్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఆయన పెట్టిన బాధ్యతని, ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలన్న ఆలోచనతో, కసి పట్టుదలతో నేను ఏదైతే బంగారంపల్లిలో పెట్టిస్తానన్నానో అదేవిధంగా 70,300 ఓట్ల మెజార్టీతో మా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మేరకు, 6 నెలల ముందు నేను ఇచ్చిన మాట మేరకు బంగారుపల్లెల్లో ఆయనకి విజయం బహుమానంగా పిఠాపురం నియోజకవర్గం మేము అందరూ ఇచ్చామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది అసెంబ్లీకి ఎలాగెళ్తాడు, ముట్టుకోలేడు అని రకరకాలుగా చేశారు. మరే కళ్ళజోళ్ళు పెట్టుకుని చూడండి రా, కళ్ళు కనపడకపోతే. పిఠాపురం నుంచి 70,000 కిలోమీటర్ల వేగంతో అసెంబ్లీ గేట్లు తన్నుకొని అసెంబ్లీలో మొత్తం రాష్ట్రం గురించి గొంతెత్తి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తారు.